మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాశుల వారికి బావుంటుంది. కొన్ని రాశుల వారికి అంత బావుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్‌లో ఉన్నారనమాట. ఈ నెలంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఎక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్. అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్సులో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్సులో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్తాం హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవానికి కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి. చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషలీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, జనవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ధనురాశి వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలన్నమాట. ఈ రాశికి అధిపతి చూస్తున్నారు, ఎంత రిట్రోగ్రేషన్ అయినప్పటికీను గురుచూపు ఉంటే అన్నీ ఉన్నట్టే, అంటే బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. వీళ్ళకి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, తప్పక ఉంటాయి. అలాగే ఏంటంటే కెరియర్ పాత్రలో విస్తరించే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ వీళ్ళు నాలెడ్జ్ ఇండస్ట్రీలో, అంటే ఒక స్కూల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఇలాంటి వాటి ఉన్న వాళ్ళకి తప్పక బిజినెస్ అనేది విస్తరిస్తుంది. వాళ్ళు అనుకున్న గోల్ సాధిస్తారు. అంటే నేను మాట్లాడేది ఫైనాన్షియల్ గోల్స్ అనమాట. ఎవరికైనా ఏంటి కావాలి, ఫైనాన్సెస్ బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు. సో తప్పక ఫైనాన్సెస్ బాగుంటాయి. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 12వ లార్డ్ ఇప్పుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నారు, అది 2nd హౌస్లో. సో తప్పక రాబడి అయితే ఉంది, అలాగే ఏంటంటే విస్తరిస్తుంది. అంటే కొత్త బిజినెస్లు పెట్టుకునే ఛాన్సెస్ వస్తాయి, ఖర్చు పెట్టే ఛాన్సెస్ వస్తాయి. కొంతవరకు లోన్స్ తీసుకుని ఇండస్ట్రీస్ పెట్టుకునే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. లేకపోతే వాళ్ళు చేసే పనిలో విస్తరించే అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అదొకటి కాకుండాను మనం చూసామంటే 11th లార్డ్ కూడా 2ndలోకి వెళ్తున్నారు. సో అది కూడా పెద్ద యోగం. అంటే ఏంటి, ఫైనాన్సెస్ తప్పక వీళ్ళకి స్టెబిలిటీ అనేది ఈ మంత్లో వీళ్ళు అటైన్ చేస్తారంటే ఉంటుంది. అంటే ఏంటి, ఖర్చులు ఉన్నాయి, అంటే రాబడి ఉంది, రెండు ఉన్నాయి. సో తప్పక ఏంటంటే ఈ ధనుసు రాశి వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే హెల్త్ రీత్యా కూడా కొంతవరకు ఎప్పటి నుంచో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా తప్పక ఊరట అనేది కలుగుతుంది. అలాగే ఏదైనా కోర్ట్ కేసెస్ ఉన్నా కూడా కొంతవరకు వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుందనే చెప్పాలన్నమాట. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి ఛాన్స్ ఉంది, అంటే మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అన్నీ బాగున్నాయనే చెప్పాలి. అలాగే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా తప్పక ఖర్చు పెట్టి వెళ్ళడము జరుగుతుంది, సెటిల్ అవ్వడం కూడా జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఏదైనప్పటికీ ధనుసు రాశి వాళ్ళకి కొంత అంటే ఈ నెల అంతా బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కూటమి అనేది జరిగేది ఏంటంటే మనకి 2nd హౌస్లో కూటమి జరుగుతుంది అనమాట. అలాగే 9th లార్డ్ కూడా ఉన్నది, 9th లార్డ్, 11th లార్డ్, అలాగే మనం చూసామంటే 12th లార్డ్ కూడా అని చెప్పాలన్నమాట. 12th లార్డ్ కూడా ఉన్నారు. సో తప్పక లోన్స్ తీసుకుంటారు, బిజినెస్ విస్తరిస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. తప్పక అన్నీ బాగానే ఉన్నాయనే చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి కూడా స్పిరిచువాలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళకి విరాళాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయని చెప్పాలన్నమాట. వీళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక గురువారం సాయిబాబా అవ్వచ్చు, విష్ణుమూర్తి, కృష్ణుడు అవ్వచ్చు, ఎవరైనా దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఎవరైనా సరే మనం దేవిని కూడా మనం గురువు అనేది తీసుకోవాలి. సో గురుకి పూజ చేయడం, అలాగే దర్శించుకోవడం, అంటే ఏంటి, గుడికి వెళ్ళి దర్శించుకోవడం, తప్పక గురువు మీద ధ్యానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా సరే నవగ్రహాలకి పూజ చేయడం కానీ, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నిండు బ్రాహ్మణ్ని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం, లేకపోతే బాగా చదువుకున్న ఒక బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం. ఎస్పెషల్లీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో తల్లిదండ్రులు అయినా సరే బ్లెస్సింగ్స్ తీసుకోండి, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ అయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎస్పెషల్లీ ఈ నెలలో తీసుకోవడం చాలా మంచిదన్నమాట. మనం చెప్పినట్టు సంక్రమణ అవుతోంది. సో తప్పక ఈ టైంలో ఇంకా మంచిది, అంటే 9th లార్డ్. సో ఇంకా భాగ్యం అనేది డెవలప్ అవుతుంది, అలాగే వాళ్ళు చేసే పని కూడా డెవలప్ అవుతుంది కనుక తప్పక బ్లెస్సింగ్స్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో కలర్స్ విషయానికి వస్తే కనుక ఎల్లో, అలాగే గోల్డ్, రెండు వేసుకోవచ్చు. ఎస్పెషలీ ఆన్ థర్స్డేస్ వేసుకుని చూస్తే ఇంకా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.